ఇది కేవ్స్ అయితే ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఫాల్ ఉంది చూసారా, మనకు కనిపించట్లేదు పెద్దగా, బట్ చాలా ఫోర్స్గా పడుతున్నాయి వాటర్ అయితే. తెలిసిందే ప్రతి వాటర్ ఫాల్కి కింద దిగాలి. ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా మీరు మ్యాక్సిమం కింద దిగాలి, మనం మళ్ళీ పైకి ఎక్కాలి. ఇక్కడైతే ఏమీ లేదు, డబ్బులు తీసుకోవాలంటే ఊరికనే, అసలు ఏమీ లేదు ఇక్కడ, వేస్ట్. దర్శనం అయిపోయింది. నిజంగా కాళికామాత అవతారం అనమాట. నిజంగా చాలా బాగుంది కాళికామాత అయితే చూడడానికి. కాళికామాత అంటే కొంచెం డేంజరస్గా ఉంటారు, బట్ చాలా బాగుంది అనమాట ఇక్కడైతే. ఇదంతా పోక్రా సిటీ. నాకు ప్రతి మ్యాట్ పైన ఒకటే కామన్ కనిపిస్తుంది. ఈరోజు ఫుడ్ వచ్చి పులిహార, ఊరి కూర ఏదో ఇది క్యాబేజీ క్యారెట్. ఇప్పుడు లంచ్ అయితే చేసి వరల్డ్స్ 3rd హైయెస్ట్ బంగీ జంప్ చేయడానికి వెళ్తున్నాం. దాన్ని ఎలా చేస్తారు చూద్దాం ఈరోజు. సో ఇవన్నీ ప్రైజింగ్ అనమాట, ఇవన్నీ నేపాలి. దాన్ని డివైడ్ బై 1.6 చేస్తే మనకి ఇండియన్ అనమాట. సో ఇదంతా బ్రిడ్జ్ అనమాట. ఆ మధ్యలో నుంచి ఆ మధ్యలో డూమ్ కనిపిస్తుంది, అక్కడి నుంచి చూడాలి. ఇప్పుడు నడుస్తుంటే నిజంగా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మాత్రం. సో చూడండి, వావ్ గ్రేట్. ఓ చాలు. आइस मेगा ट्रोल, इसको मेगा ट्रोल बोलते हैं, ठीक है। इसका डिस्टेंस कितना है? 1228 मीटर. వరల్డ్స్ బిగ్గెస్ట్ మెగా ట్రోలర్ అంట ఇది. ఇప్పుడు మేము చేయబోతున్నాం. ఇది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూసుకుందాం. బ్యూటిఫుల్. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ రోప్ వే. ఆర్చర్ చాలా బాగుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దిస్ ఈజ్ ఏషియాస్ బిగ్గెస్ట్ రోప్ వే. క్రౌడ్ మాత్రం నిజంగా విపరీతంగా ఉంది ఇక్కడైతే మాత్రం. ఏషియాస్ లాంగెస్ట్ రోప్ వే. సో ఇంకా వచ్చేసాం, రోప్ వే దగ్గరికి వచ్చింది. ఇంకా ఎక్కేయడమే, మొత్తం అందరూ ఎక్కేయడమే. నిజంగా ఇప్పుడు ఒక కొండ అయింది, ఇంకా ఇలాంటి ఇంకా 2 కొండలు ఉన్నాయి అనమాట. అది మొత్తం ట్రాఫిక్ చూస్తే మీరు కింద మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్ అయితే. తీసాను. సో ఇంకా చాలా పైకి ఉంది, వచ్చాం అనుకున్నా కానీ చాలా పైకి ఉంది. ఇదే గుడి. జనం మాత్రం విపరీతంగా ఉన్నారు, జనం అయితే మాత్రం ఇక్కడ. ఇదంతా లైనే మొత్తం, ఈ చివరి నుంచి చివరి వరకు అంతా చాలా పెద్ద లైన్ అనమాట. ఈ లైన్లో అయితే మనం వెళ్ళాం. నిజంగా అంటే చాలా పెద్ద ఉంది. మార్నింగ్ 10కి వచ్చారంటే వాళ్ళకి ఇప్పటికీ ఇంకా వెనక్కి ఉన్నారు, చాలా బ్యాక్ ఉన్నారు లైన్లో. నిజంగా ఈ వ్యూ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇది గండకి నది అనుకుంటా. ఇదంతా వ్యూ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఆ పైన రోప్ వేస్. వెల్కమ్ టు GNSS Vlogs. హలో గైస్, వెల్కమ్ టు డే గుర్తులేదు, బట్ స్టిల్ పోఖరాలో ఉన్నాం. ఈరోజు సైట్ విజిట్ పోఖరాలో. ఈరోజు అయితే కేవ్స్, లేక్ ఏవేవో ఉన్నాయంట, చూపిస్తా వచ్చాను. ఇప్పుడైతే పోఖరా సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోదాం. కేవ్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్ ఉంది, ఇంకా టెంపుల్ ఏదో ఉంది. సో అన్నట్లుగా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓ ఇదే కేవ్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్స్ ఎంట్రన్స్ అంట. అదన్ లెట్స్ గో టు కేవ్స్. ఇవి కేవ్స్ అయితే. టికెట్ చెప్తాగండి, టికెట్ ప్రైస్ ఎంతో. టికెట్ 100 రూపీస్, నేపాలీ 100 రూపీస్. నేపాలీలో 100 రూపీస్ అంత టికెట్ అయితే ఇక్కడ ప్రైసింగ్. హాయ్ హాయ్, మొత్తం అందరూ వస్తున్నారు. గుడ్ మార్నింగ్. ఇవి కంప్లీట్ కేవ్స్ అంటే. ఇంకా చూద్దాం. ఇంకా అందరూ రెడీ అయిపోయారు. ప్రైజింగ్ చూసుకుంటే 100 రూపీస్ టికెట్ అయితే. టికెట్ చాలు. ఇక్కడ స్కానింగ్ ఉందన్నమాట, బార్కోడ్ స్కానింగ్. మళ్ళీ అక్కడ మధ్యలోకి వెళ్ళిపోతున్నాను అలాగే. సో ఇది స్కానింగ్ అనమాట. మొత్తం అక్కడ స్కాన్ చేసి పంపిస్తున్నారు అనమాట అలాగా. గుప్తేశ్వర్ కేవ్స్. ఇటు వచ్చండి అన్ని మెట్రోలు అవే ఇంకా మొత్తం.
అవును. ఓ ఇది కేవ్స్ అయితే ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి. దిగుతు మరి కిందకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఆ కిందకి వెళ్ళాలి అంటే పెయింటింగ్ ఉందన్నమాట. చూసారా, అటుపక్క ఇటుపక్క రాక్షసులు, ఇటుపక్క దేవతలు, మధ్యలో శివుడు. క్షీరసాగరంలో మనకి అమృతం కోసం చిలుకుతారు కదా, అప్పుడు ఇది తెలుసు కదా మీకు స్టోరీ. నాకు తెలిపిన మీ అందరూ తెలిసి ఉంటుంది. యా, సో ఇవే కేవ్స్. మా అరకులో బుర్ర కేవ్స్ ఉంటాయి, అవి తోపు తురుంకాడు అనమాట. ఇవి జస్ట్ నార్మల్ కేవ్స్ అనమాట. ఇవి జస్ట్ నార్మల్ కేవ్స్. ఇదంతా అయిపోతుంది. ఇదంతా వాటర్ అలా అవడం వల్ల సంథింగ్ ఏదో ఇది అయిపోద్ది. అలా జాగ్రత్తగా లేకపోతే జారిపోతారు అనమాట. కౌ షేడ్ ఎంట్రన్స్. సో ఇది కౌ షేడ్ అనమాట. ఇది కౌ షేడ్ అనమాట. ఇది అలా ఓపెనింగ్. లోపల కవ్వు బొమ్మ ఉందంట, ఆవు బొమ్మ. చూద్దాం పదండి, చూద్దాం. సో ఇది అనమాట. లోపలికి వెళ్తూనే ఉన్నాం, చూద్దాం లోపల ఏముంటుందో. ఇక్కడ మా అంకుల్ వీడియోస్ చేస్తున్నారు. లోపలికి వస్తే ఇక్కడ కవ్వు విగ్రహం ఉంటుందంట. చూద్దాం పదండి. మనం దూరి వెళ్ళాలి. పదండి అంకుల్, పదండి. నేను ఇరికిపోతాను నేను ఇప్పుడు వెళ్ళకపోతే. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడైతే కవ్వు విగ్రహం ఉంది. పైన డబ్బులు మనం ముట్టుకోకూడదు అనమాట, ఎవరు లేరని. ఓన్లీ కవ్వు విగ్రహం చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. హర హర మహాదేవ్ అని వెళ్ళిపోవడమే. ఇప్పుడు దిగాలండి. ఇవన్నీ దిగినప్పుడు ఈజీగానే ఉంటుంది, ఎక్కినప్పుడు చుక్కలు కనిపిస్తాయి ఆబ్వియస్గా మనందరికి. మరి సో ఇంక ఇక్కడ వీడియోగ్రఫీ ప్రోగ్రెట్ అంట. మనం అవన్నీ పట్టించుకోం కాబట్టి వీడియో చేద్దాం. సో లైటింగ్ లేదు బట్ పర్లేదు. లోపలైతే వీడియో తీయద్దన్నారు అనమాట. లోపలైతే వీడియో తీయద్దన్నారు, వీడియో డిలీట్ చేస్తున్నారు. బట్ ఏదో మీకు తీసాను కోసం వస్తే అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడే ఏముంది లోపల? వాటర్ ఫాల్స్ ఉందా? వాటర్ ఫాల్స్ ఉన్నాయంట అంకుల్. వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి? ఇది ఏదో చాలా లోపలికి రూట్ ఏదో ఉంది. ఇది రూట్ అంతా మన సాహసం మూవీలో ఏదో లాస్ట్లో వెళ్తాడు కదా, ఆ రూట్లో ఉందన్నమాట. ఇది సాహసం మూవీలో వెళ్తారు కదా, సేమ్ అదే రూట్లో ఉంది. చూద్దాం ఏముందో. ఇంకా వాటర్ ఫాల్ ఉంది చూసారా, మనకు కనిపించట్లేదు పెద్దగా, బట్ చాలా ఫోర్స్గా పడుతున్నాయి వాటర్ అయితే. ఇది న్యాచురల్ ఆర్టిఫిషియల్ నాకైతే తెలియదు, బట్ స్టిల్ న్యాచురలే అంట. చైనాలో చిన్న పైప్ పెట్టాడు, బట్ ఇక్కడ పైప్ ఏం పెట్టలేదు సార్, గట్టిగానే పడుతుంది వాటర్ అయితే. బాగుంది. ఆ కేవ్స్ ఆపోజిట్ ఏదో వాటర్ ఫాల్ ఉండే, ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. బట్ ఇక్కడ ఏం బాగాలేదు, అంత వేస్ట్. ఇక్కడికి వెళ్ళినందుకు 100 రూపీస్ అంత టికెట్. మళ్ళీ అంత ఆర్టిఫిషియల్. వెళ్దాం. తెలిసిందే ప్రతి వాటర్ ఫాల్కి కింద దిగాలి. ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా మీరు మ్యాక్సిమం కింద దిగాలి. మనం మళ్ళీ పైకి ఎక్కాలి. పైకి ఎప్పుడు టాస్క్ అని చెప్పాలి. అది ఇలా కింద దిగాలి మనం. ఇక్కడైతే ఏమీ లేదు, డబ్బులు తీసుకోవాలంటే ఊరికనే అసలు ఏమీ లేదు ఇక్కడ. వేస్ట్, రావద్దు ఎవరు దీనికి, డబ్బులు వేస్ట్. లోపల నుంచి చూసి అక్కడ వ్యూ లేదు. ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది. కానీ దీనికి కూడా 100 రూపీస్ వేస్ట్ నాకు తెలిసినంత వరకు, ఇండియన్ మనీ అయితే. ఇక్కడైతే ఏమీ లేదు. ఫైనల్గా 100 రూపాయలు మోసపోయాం. అబ్బే ట్రెడిషనల్ నేపాలీ కాస్ట్యూమ్స్ అంటే ఇవన్నీ. ఇక్కడ మనం తలపెట్టి ఫోటో తీసుకోవడం. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగో అలా 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 ఉద్యమంటున్నారు కదా, అలా తీసుకోవాలి. ఇవన్నీ చూసారా, చూపిస్తున్నాను. అదే నేపాల్లోను అది ఇది కాబట్టి ఇది శివుడు చాలా బాగున్నాడు. శివుడు అయితే మాత్రం లక్ష్మీదేవి. వావ్, లక్ష్మీ శివుడు చాలా బుద్ధుడు, లక్ష్మీదేవి చాలా బాగున్నాయి ఇవన్నీ. ఈ 2 టెంపుల్స్ అయితే 2 అయితే అయిపోయినాయి. సైట్ సీయింగ్ అంతే, పెద్దగా ఏం లేదు. బట్ ఓకే, సైట్ చూడొచ్చు ఒకసారి. తర్వాత ఇప్పుడు ఏదో గుడి ఉందన్నమాట, ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అండ్ దెన్ విల్ బి గోయింగ్ టు హోటల్. ఫుడ్ తినేసి మేము బంగీ జంపింగ్కి వెళ్తాం. తర్వాత బోటింగ్ ఉంది, ఆ బోటింగ్ కూడా వెళ్తాం. మరి వచ్చేస్తున్నారు మెల్లగా. ఇప్పుడు గుడికి వెళ్ళిపోవడమే. గుడికి వచ్చావు అనమాట. శ్రీ బిందియా వింధ్యవాసిని. చెప్పన్న పేరు నువ్వు. శ్రీ వింధ్యవాసిని ధార్మిక క్షేత్ర భిక్షక్ సమితి. పైకి ఎక్కాలి. దేవత పేరు శ్రీ వింధ్యవాసిని. పైకి వెళ్ళాలన్నమాట.
గాయస్ మేము ఇప్పుడు వింధ్యవాసిని టెంపుల్కి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే ఇలా మాకు మెట్లు ఉన్నాయి. ఆ ముందు నుంచి వెళ్తే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ అయితే 150 per person, మెట్లు అయితే ఫ్రీ. ఇది అందరూ మెట్లు ఎక్కుతున్నారు కదా గుడి, కొంచెం పైకి ఉన్నాయి మెట్లు అంతే. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే దుర్గమ్మ తల్లి టెంపుల్ అంట, చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్ లోపల కృష్ణుడు భక్తులు అనుకుంటారు అందరూ, డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ కాపీరైట్ స్ట్రైక్ పడి దీన్ని సాంగ్ పెడితే, అందుకే సాంగ్ పెట్టట్లేదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. టెంపుల్ అయితే ఇది అనమాట. ఇక్కడ కాపర్కే కొట్టే విధానం చాలా వేరేగా ఉంది చూసారా. ఇదంతా లైన్ అనమాట టెంపుల్కి. అందరూ లైన్లో ఉన్నాం. లైన్ ఉందన్నమాట యాక్చువల్లీ ఇదంతా. దర్శనం అయిపోయింది. నిజంగా కాళికామాత అవతారం అనమాట. నిజంగా చాలా బాగుంది కాళికామాత అయితే చూడడానికి. కాళికామాత అంటే కొంచెం డేంజరస్గా ఉంటారు, బట్ చాలా బాగున్నారు అనమాట ఇక్కడైతే. ఇప్పుడు ఇంకో గుడి చూపిస్తాం అనమాట, ఇంకొక టెంపుల్. కన్స్ట్రక్షన్ అయితే ఈ టెంపుల్ చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే చూద్దాం. ఇక్కడ లోపల సీతారాములు ఉన్నారు. ఇక్కడ లోపల సీతారాములు ఉన్నారు అనమాట. రాధే కృష్ణుడు, రాధా. ఇంకా చాలా బాగుంది. అలా పింక్ పువ్వులు, ఆ చెట్టు, ఈ పక్కన శివుడు గుడి అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ సంథింగ్ అయితే అయింది. అందరూ ఎందుకు పరిగెడుతున్నారు తెలియదు నాకైతే. ఎందుకు పరిగెడుతున్నారు అందరూ సడన్గా. శివుడి టెంపుల్ అనమాట. అక్కడ మనం దుర్గమ్మ తల్లి చూస్తాం, కాళీమాతది, అండ్ ఆల్సో రాముడిది, కృష్ణుడిది కూడా చూసాము, విష్ణుమూర్తి కూడా చూసాము. అండ్ ఇక్కడ ఇది ఇంకో గుడి శివుడిది. శివుడు అనమాట. ఈ గుడిలోనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మన దగ్గర అయితే పెళ్ళిళ్ళకి బోల్డ్ అంత హడావిడి ఉంటుంది. ఎన్నో వేల మంది గెస్ట్లు ఇక్కడ అనుకో సింపుల్గా 4-5 పెళ్లి చేసుకుంటున్నారు. ఇదంతా పోక్రా సిటీ. నాకు ప్రతి మ్యాడ్ పైన ఒకటే కామన్ కనిపిస్తుంది, అదే ట్యాంక్ చూస్తే సిల్వర్ ట్యాంక్ కనిపిస్తున్నాయి కదా, అవి ప్రతి దాని మీద కామన్ కనిపిస్తున్నాయి. ద పోక్రా సిటీ. గుడి అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాం. ఎలా తీస్తారు అంకుల్ ప్రసాద్ అంకుల్. మళ్ళీ ఫుడ్ చాలా బాగా పెడుతున్నారు ఈరోజు అన్నీ. ఎలా ఉందండి పూరి? ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందా? తినట్లే ఇంకా. ఇప్పుడు లంచ్ అయితే చేసి వరల్డ్స్ 3rd హైయెస్ట్ బంగీ జంప్ చేయడానికి వెళ్తున్నాం. నేను చేయను అనుకుంటే నాకు చాలా భయం. మా మనోజ్ అన్న, చరణ్ అన్న, శ్రేయ, హను అందరూ చేస్తారు. చూపిస్తా వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా భయపడతారు. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది మీకు ఈ క్లిప్ మాత్రం. నేను ఎలా చేస్తారు చూద్దాం ఈరోజు. చూద్దాం అడిగింది అన్ని చూద్దాం ఎలా చేస్తాం. వచ్చాం ఫైనల్గా ఇక్కడ బంగీ జంపింగ్కి. ఇది వరల్డ్స్ 3rd హైయెస్ట్, యాక్చువల్లీ వరల్డ్ 2nd కాదు. చాలా బాగుంది. చూపిస్తాగండి మీకు కంప్లీట్గా. వాళ్ళే పంపించారనమాట. ఈ వెహికల్తో ఇంక్లూడ్ అనమాట. ప్రైజింగ్ ఈ వెహికల్ ఎక్స్ట్రా అనమాట. ఈ ప్రైజింగ్ చూపిస్తాగండి. సో ఇవన్నీ ప్రైజింగ్ అనమాట. ఇవన్నీ నేపాలి. దాన్ని డివైడ్ బై 1.6 చేస్తే మనకి ఇండియన్ అనమాట. మరి అది కాకుండా ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎక్స్ట్రా. ఇవైతే టికెట్స్ అనమాట. జస్ట్ విజిటింగ్కి టికెట్స్ అనమాట. ఇవి యాక్టివిటీస్ ఉంటాయి కొన్ని, స్నాక్స్, దానికి టికెట్ అనమాట. ఇది 500 per head. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దూకుతాడు, మళ్ళీ పైకి వస్తాడని నా డౌట్, బట్ వస్తాడు నాకు నమ్మకం ఉంది. ఈ ఫామ్ ఫిల్ చేయాలి మనం. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ఎలా చేస్తాం అనమాట. సో ఇదంతా బ్రిడ్జ్ అనమాట. ఆ మధ్యలో నుంచి డూమ్ కనిపిస్తుంది, అక్కడి నుంచి దూకాలి. ఇప్పుడు రాశారంట వెయిట్. ఇంకా వీళ్ళందరూ బంగీ జంప్ చేయబోతున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 17 years. టెన్షన్ పడుతున్నారు అంకుల్ వాళ్ళు, బట్ ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అంతే తేడా. ఈ బ్రిడ్జ్ మాత్రం నిజంగా చాలా పెద్ద ఉంది. నిజంగా భయం వేస్తుంది. చివరి ఎవరు నడాలంటే నిజంగా భయం వేస్తుంది. నడుస్తుంటే నిజంగా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మాత్రం. చూపిస్తాను అటు ఇటు వ్యూ చూపిస్తాను. జస్ట్ వెయిట్. మనం చాలా హైట్లో ఉన్నాం యాక్చువల్లీ. ఇది బ్రిడ్జ్, అటుపక్క మొత్తం రివర్. ఇక్కడ బంగీ జంప్ చేస్తారు ఇప్పుడు. ఎలా ఉంటుందో ఊహించుకొని జస్ట్ థింక్ హౌ ఇట్ విల్ బీ.
ఇట్ విల్ బి డామ్ క్రేజీ, బట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ ఫర్ షూర్. చేయట్లేదు బంగీ జంప్, ఎందుకంటే వేరే యాక్టివిటీ చేద్దాం కాఠ్మండూలో అని. అలాని కాకుండా నాకు కొంచెం భయంగా కూడా ఉంది, అందుకే చేయట్లేదు. టు బి ఫ్రాంక్ సారీ. మోల్ చేస్తున్నారు కదా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ యా లెట్స్ సీ. అది రోప్ వే అనమాట, ఇంకా జిప్ లైన్ కూడా ఉంది, అదంతా రోప్ వే. సో చూడండి, వావ్ గ్రేట్. గ్రౌండ్ లెవెల్ నుంచి 700 feet ఉంటుంది పైకి, అంత హైట్లో ఉన్నాం మేము. యాక్చువల్లీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ నుంచి దూకడం అంటే సాహసమే, మూల సాహసం చేస్తున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్, కమ్ ఆన్ నైస్. సో వాళ్ళు ఈ క్యాబిన్లో ఉన్నారు, మేము ఈ క్యాబిన్లోకి ఎంటర్ అవ్వకూడదు అనమాట, మేము బయట ఉన్నాం. చూస్తారు ఇప్పుడే వచ్చాడు అనమాట, కిందకే దూకాడు, ఇప్పుడు వచ్చాడు పైకి. సో చేతికి గోపుర కట్టేస్తున్నారు అనమాట. చూసారు చేతికి గోపుర కట్టేస్తున్నారు, చేతికి గోపుర సెట్టింగ్స్ చెప్తున్నారు అనమాట. సరే గోపుర సెట్టింగ్స్ అని చెప్తున్నారు వాళ్ళకి. గోపుర కూడా ఇస్తారు చేతికి, ఇంక్లూడింగ్ వీడియో అనమాట ఈ ప్యాకేజ్ అయితే. చాలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హాను, ఇటు చెప్పు. చాలా బాగుంది, సూపర్. లైన్ అనమాట చూస్తాను. సో అది జిప్ లైన్ అనమాట. అన్నా భయం వేస్తుందా? బాహుబలి. మీకు ఇప్పుడు గోప్రోలో రికార్డ్ అయిన వీడియో అయితే చూపిస్తా, చూసేయండి. It's now or never. Here we go. 3, 2, 1, bungee! Yeah, guys! We did it, guys! Yay! Love you, Nepal. Subscribe to GNSS Vlogs, guys. He is my brother. Please support. రైట్ సైడ్. హాయ్ ఏ భయపడు దూకే. ముగ్గురు రియాక్షన్స్ చెప్తారు, ఎలా ఉంది చెప్పండి ముగ్గురు. డెఫినెట్ గా అన్నా వచ్చేసావు. రైట్ చూడు, ఇటు చూడు. ఫైనల్ గా అందరిది బంగీ జంప్ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అందరూ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఎవరు భయపడలేదు. హైట్ బ్రిడ్జ్ ఇక్కడ నడుస్తున్నాం మేము, ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం మేము. చుక్కగా కనిపిస్తున్నాం నిజంగా నడుస్తున్నప్పుడు. ప్లేన్కి వెళ్తున్నాం, టీచర్ నేనే వెళ్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అను బ్రో ఇప్పుడే చేసి వచ్చాడు మన బంగీ జంప్. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు, నాకే భయం వేస్తుంది. లెట్స్ సీ. వావ్ థ్రిల్ ఉంటుంది చెప్పాలంటే. ఇట్లనైతే లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా మొత్తం జిప్ లైన్కి అయితే రెడీ అయిపోతున్నాం 100%. అదే आइस मेगाट्रोल, इसको मेगाट्रोल बोलते हैं, ठीक है। इसका डिस्टेंस कितना है? 1228 मीटर। इंग्लिश में बतलो। 1228 मीटर डिस्टेंस है, और आप जाएंगे कितना? 1100 मीटर जितना लगभग जाएंगे. వరల్డ్స్ బిగ్గెస్ట్ మెగా ట్రోలర్ అంట ఇది. ఇప్పుడు మేము చేయబోతున్నాం. ఇదైతే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది, చూసుకుందాం. బ్యూటిఫుల్. చూసారు ఎక్కడికి వెళ్తుందో? అక్కడికి వెళ్ళింది చూడండి. 128 meters అంటే ఇది వరల్డ్స్ హైయెస్ట్ మెగా ట్రోలర్ సంథింగ్. హైయెస్ట్ అండ్ లాంగెస్ట్ కూడా అంట. సో ఇక్కడ కూపన్ ఇచ్చే కింద ఎంట్రీ కూపన్ ఇచ్చారు 500 రూపీస్ది. ఆ కూపన్కి మనకి స్నాక్స్ కూడా ఇస్తారు అనమాట. సో అవే తింటున్నాం ఇప్పుడు స్నాక్స్. ఇక్కడైతే లొకేషన్ నిజంగా చాలా బాగుంది. లొకేషన్ అయితే ఇక్కడ అంతా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇవన్నీ రిసార్ట్స్ యాక్చువల్లీ. ఇవన్నీ రిసార్ట్స్. ఇక్కడ మనం రైడింగ్ చేయొచ్చు. ఇక్కడ ఆ బ్రిడ్జ్ అంతా దాటి రావాలి ఇక్కడికి.
బ్రిడ్జ్కి ఈ ప్లేస్కి గుడ్ బై చెప్పి టైం వచ్చింది. కానీ నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్. నేపాల్ వస్తే పోఖ్రాకి వస్తే ఈ ప్లేస్కి రండి ఫర్ షూర్. ఓకే బాయ్ ఫర్ దిస్ వీడియో. బాయ్ ఇక్కడి వరకు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే పోఖ్రాని వదిలేసే టైం వచ్చింది. ఇప్పుడు కాఠ్మండు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 10 hours జర్నీ. మధ్యలో లంచ్ బ్రేక్, రోప్వే కూడా ఉంది మధ్యలో. ఏషియాస్ లాంగెస్ట్ రోప్వే, దానికి ఒక 1 hour అనుకోండి. సో అరౌండ్ 14 hours జర్నీ అనమాట ఇక్కడ నుంచి పోఖ్రాకి. చూపిస్తా మీకు పోఖ్రా జర్నీ మొత్తం ఘాటియే. పోఖ్రా కూడా ఇప్పటి వరకు వచ్చిందంతా ఘాటి, ఇక్కడ కూడా ఘాటియే. సో ఐ విల్ షో యూ. లెట్స్ గో. బస్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇంకా అందరూ రెడీ అయిపోయారు. రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అందరూ. ఇప్పుడు చలో కాఠ్మండు బాయ్ బాయ్ పోఖ్రా, అదే స్లోగన్. మంజక్క హాయ్. ఇప్పుడు ఫోటో సెక్షన్ చేస్తున్నాం ఇక్కడైతే ప్రస్తుతానికి. ఇంకా ఎంత టైం లేదు, వెళ్ళిపోవడమే ఫాస్ట్గా కాఠ్మండు. ఇక్కడ నుంచి 14 hours చెప్పా కదా. అయితే వర్షం పడిపోతుంది, మూలైతే కష్టపడుతున్నారు ఆ వంట సామాన్లన్నీ పెట్టడానికి. వర్షం అయితే సడన్గా పడిపోతుంది. ఇదంతా మా ఫుడ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు కాఠ్మండుకి 10 hours జర్నీ కదా. సో మధ్యలో ఎక్కడ కుక్ చేయడం కాదు, మధ్యలో తిన్నా మన నేపాలీ ఫుడ్ తిన్నాం కాబట్టి మనకి ఆల్రెడీ వండేస్తారు మన ఫుడ్ అయితే. ప్రతిసారి ఇలాగే అవుతుంది, జర్నీలో అయితే ఫుడ్ వండేస్తారు. వర్షం కాబట్టి కొంచెం ఎక్కించడం ఇబ్బంది అవుతుంది. ఒక 2 to 3 కర్రీస్ ఉంటాయి, రైస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూపిస్తాను మీకు ఇది కూడా. జస్ట్ స్నాక్స్ కోసం ఆగాం. ఇవేవో కొనుక్కున్నారు. ఆంటీ తింటున్నారు. ఆంటీ కుమారి ఆంటీ. ఏంటది? ఎలా ఉందండి? ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. క్యాబేజీ పకోడీ అండి. మనోజ్ అన్న చాట్లేదు వేసుకున్నాడు. సమోసా బాగుందా? సూపర్ ఉంది. చిన్నపిల్లలు అన్నప్పుడు ఫుడ్ ఎలా ఉంది? నాకు ఏం తింటున్నావు? ఎలా ఉంది? అవి రండి. నైస్. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ రోప్ వే. ఆర్చర్ చాలా బాగుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 25 years అంట. సో ఇదంతా నేపాలీ కరెన్సీ. ఇదంతా లైన్ అనమాట. ఇప్పుడు మేము 16 numbers వచ్చాం. మరి చూడాలి. అంకుల్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు లోపలికి. లెట్స్ సీ. ప్రైజింగ్ చూసుకుంటే చూసారా, నేపాలీ 450 వాళ్ళకి, ఇండియన్ అయితే 670 2-way అని. అలా డిఫరెంట్ ప్రైసింగ్ అనమాట. సో చూసారా, మా వాళ్ళందరూ దిగిపోయారు అనమాట బస్సు అయితే. ఇప్పుడు లైన్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు దిస్ ఈజ్ ఏషియాస్ బిగ్గెస్ట్ రోప్ వే. ఒకటే కదా, ఇంకా 2 కొండలు ఉంటాయి అనమాట. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్. అయితే వాటర్ వస్తుంది, నిజంగా చాలా బాగుంది వాటర్ అయితే. వాటర్ చాలా బాగా వస్తుంది, ప్యూర్గా ఉంది వాటర్ అయితే. మా గ్రూప్ వాళ్ళందరూ అయితే లైన్లో నిల్చున్నారు ఇక్కడ. మొత్తం వీళ్ళందరూ మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం టోటల్ 65 numbers, 63 numbers టోటల్. అందరూ వీళ్ళెవరు మాకు సంబంధం లాస్ట్లో వాళ్ళు. టికెట్ అనమాట. ఇండియన్ రిటర్న్, ఇండియన్ డిపార్చర్, ఇండియన్ 2-way. ప్రైస్ వచ్చి 1072. అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే. టికెట్ తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనమాట పైకి అయితే. ఇప్పుడు ఏషియాస్ లాంగెస్ట్ రోప్వే. ఈ సింహం అయితే డిజైన్ చాలా బాగుంది. సింహం డిజైన్ కాళికామాత. ఇది ఎప్పుడు మ్యాక్సిమం సర్వీసింగ్లో ఉంటుందంట. సో మనకి ఈసారే ఓపెన్ అయింది. ప్రతిసారి మ్యాక్సిమం సర్వీసింగ్లో ఉంటుందంట ఇది, ఈ రోప్వే. సో ఇదంతా లైన్ అనమాట. చాలా పెద్ద లైన్ ఉంది యాక్చువల్లీ. చూసారా, ఇదంతా లైనే, చాలా పెద్ద లైన్ ఉంది ఇదంతా. క్లియర్గా ఇచ్చారు అనమాట. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఓన్లీ 34. నెంబర్ ఆఫ్ carriers 3. స్టేషన్ టు స్టేషన్ డిస్టెన్స్ 3.1 kilometers. ఏషియాస్ లాంగెస్ట్ రోప్వే. ట్రిప్ టైమ్ 8 to 15 minutes. బాటమ్ స్టేషన్ altitude 5 to 58 meters. టాప్ స్టేషన్ altitude 1302 meters. Great. Passenger is insurance up to 55 lakhs. NPR నేపాలీలో 5 lakhs ఇన్సూరెన్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి. టికెట్ తీసుకుని ప్రతి ఒక్కరికి. క్రౌడ్ మాత్రం నిజంగా విపరీతంగా ఉంది ఇక్కడైతే మాత్రం. ఏషియాస్ లాంగెస్ట్
రోప్ వే ఎక్కడ స్టార్ట్ చేశారు, మా వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు. ఇవి చాలా హైటెక్ రోప్ వేస్ లో ఉన్నాయి, యాక్చువల్లీ చాలా హైటెక్ గా ఉన్నాయి ఇవన్నీ. సో ఇంకా వచ్చేసాం, రోప్ వే దగ్గరికి వచ్చింది, ఇంకా ఎక్కేయడమే, మొత్తం అందరూ ఎక్కేయడమే. చాలా బాగుంది వ్యూ అయితే. సో పైన రోప్ వే, సారీ కేబుల్ కార్ అంటే ఇదంతా. నిజంగా ఇప్పుడు ఒక కొండ అయింది, ఇంకా ఇలాంటి ఇంకా 2 కొండలు ఉన్నాయి అనమాట. అది మొత్తం ట్రాఫిక్ చూస్తే మీరు కింద మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్ అయితే. తీసాను వావ్, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. మొత్తం చూడు నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే మొత్తం ఇక్కడ నుంచి. సో ఇంకా చాలా పైకి ఉంది, వచ్చాం అనుకున్నా కానీ చాలా పైకి ఉంది. కిందంతా చూసుకుంటే స్టెప్ కల్టివేషన్ అవుతుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ అంతగా ఏం లేదు. బట్ ఈజ్ కాల్డ్ స్టెప్ కల్టివేషన్. ఇండిపెండెంట్ గడి తప్ప ఏం లేదు. ఎగ్జాక్ట్లీ చుట్టూ కొండలు, ఆ మధ్యలో ఊరు అండ్ పక్కన నది, పేరు తెలీదు, దండకీ నది అంట. Asia's biggest rope is about to end. వచ్చేసాం, ఇప్పటికైతే వచ్చాం. ఇక్కడ షాపింగ్ ఉందన్నమాట, షాపింగ్. మీరు చూసినట్టయితే మేము చాలా పైకి వచ్చాం, 3 కొండలు దాటి వచ్చాం పైకి. ఆ కొండపైన ఎంత పెద్ద ఊర్లు ఉన్నాయి అనమాట, ఎంత పెద్ద ఊరు ఉంది ఈ కొండపైన. చూపిస్తున్నాను, చాలా పెద్ద ఊరు ఉంది యాక్చువల్లీ, చూపిస్తున్నాను. ఫైనల్గా గుడికైతే వచ్చాం, చూపిస్తున్నా. ఎస్ కనిపిస్తున్నా లైట్గా. యా గుడికైతే వచ్చాం. 2 minutes 3 minutes వాక్ ఉంటుంది అంతే, ఎట్లా ఉంటాయి లైట్గా. మా వాళ్ళందరూ కూడా వచ్చారు రోప్వే మీద, ఇంకా చాలామంది రావాలి మా వాళ్ళు కూడా. అండ్ టెంపుల్ మాత్రం నిజంగా చాలా బాగుంది, టెంపుల్ అయితే మాత్రం. సో బ్యాక్ నియర్లీ 1 kilometer లైన్ ఉందంట. ఎంత ఫేమస్ అని తెలియదు ఈ టెంపుల్ అయితే మాత్రం, చాలా పెద్ద లైన్ ఉందంట. బ్యాక్ అయితే 1 kilometer ఉందంట. ఇది అంత లైనే మొత్తం, ఈ చివరి నుంచి చివరి వరకు అంతా చాలా పెద్ద లైన్ అనమాట. ఈ లైన్లో అయితే మనం వెళ్ళాం నిజంగా. లైన్ చూసారు ఎంత పెద్ద ఉందో. దర్శనం అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఈ లైన్ అయితే కష్టం వెళ్ళాం మనం, చాలా పెద్ద ఉంది. మార్నింగ్ 10కి వచ్చారంటే వాళ్ళకి ఇప్పటికీ ఇంకా వెనక్కి ఉన్నారు, చాలా బ్యాక్ ఉన్నారు. లైన్ ఇదంతా మొత్తం ఈ చివరి నుంచి పైన ఇంకా ఎంత లైన్ చూపించింది మీకు, చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. పైకి వెళ్ళి ఒప్పుకోలేదు నాకు, చాలా పెద్ద లైన్ ఉంది. సో బెటర్ బయట నుంచి అన్న పెట్టుకుంటా. ఇప్పుడు డౌట్ వచ్చింది, ఈ అమ్మవారికి ఎంత మహిమ ఉంటే కానీ ఇంత పెద్ద లైన్ ఉండదు. ఈ మా అమ్మవారికి చాలా మహిమ ఉంటుంది, అందుకని చాలా పెద్ద లైన్ ఉందన్నమాట ఇక్కడైతే. ఇక్కడ పక్క లైన్ నుంచి వెళ్తే నవదుర్గలు ఉన్నారనమాట. నవదుర్గలు దర్శనం చేసుకోవచ్చు మనం ఎక్కడ వెళ్ళి. సో పదండి. బలి అనమాట, చాలా ఎక్కువ మేకలు బలిస్తున్నారు ఇక్కడ. ఆ మేకలన్నీ కూడా బాగా చిన్న సైజు ఉన్నాయి. మన సైడ్ బాగా పెద్ద సైజు ఉంటాయి కదా, బాగా చిన్న సైజు ఉన్నాయి మేకలు అయితే. అందరూ నవదుర్గలు అనమాట, నవదుర్గలు వీళ్ళందరూ. జై దుర్గా, జై జయ దుర్గా. ఈసారి ట్రై చేస్తున్నాం అన్నం పెట్టుకోవడానికి, బట్ అసలు ఏమీ కనిపించట్లేదండి అసలు అమ్మవారు అయితే. చూస్తానండి. సో ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ అసలు ఎవ్వరూ కనిపించట్లేదు, ఏమి తల్లి అసలు కనిపించట్లేదు. అమ్మవారి పేరు మన్కామన మాత అంట, రోప్వే కూడా అదే పేరు. చాలా ట్రై చేస్తాం, దర్శనం అయితే అవ్వలేదు, చాలా ట్రై చేస్తాం. ఎవరికైనా అయితే వెల్ గుడ్, ట్రై చేస్తాం అందరూ. ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది, చాలామంది చాలా హార్స్ వెయిట్ చేశారు. చాలామంది వెయిట్ చేసినప్పుడు మనం మధ్యలో దూరిపోతే దట్ విల్ నాట్ మేక్ సెన్స్ కదా. సో ఇంక నేను ట్రై చేయలేదు, ట్రై చేసా కొంచెం, బట్ ట్రై చేయలేదు. తర్వాత బయట నుంచి దాచుకోలేదు వాళ్ళ అమ్మ. ఓకే బాయ్. సో అంతా అయిపోయింది, దర్శనం అయితే అవ్వలేదు, ఇంకా వెళ్ళిపోతున్నాం, ఇంకా కిందకే వెళ్ళిపోతున్నాం. ఎంత 10 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళిపోతున్నాం మనం. 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. ఇండియన్ 2 అని రాసిరెడ్డి, ఇండియా నుంచి వచ్చాము. రోప్వే ఎక్కుతున్నప్పుడు కన్నా పైనుంచి దిగుతున్నప్పుడు వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. కింద ఆ నది, ఆ కొండలన్నీ నిజంగా చాలా బాగా అనిపిస్తున్నాయి యాక్చువల్లీ. ఫుడ్ గుత్తి వంకాయ, సాంబార్, బాదుషా. వ్యూ చూడండి ముందు, అలా ఆ నదిని చూసుకుంటూ తింటే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ అయితే. ఫుడ్ తిన్నాం అనమాట, పక్కనే నది ఉంది.
అంటే నిజంగా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇదంతా హిమాలయ వాటర్ అనమాట. ఇదంతా కింద స్టోన్స్, ఆ పక్క నది, నెక్స్ట్ లెవెల్ నిజంగా. సో బాయ్ గైస్, దిస్ ఇస్ ఫర్ ద వీడియో. నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ అంతే. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కాఠ్మండూకి వెళ్తాం. కాఠ్మండూలో ఫ్లైట్ ఎక్కాము అండ్ పశుపతినాథ్ టెంపుల్ కూడా వెళ్ళాం. నెక్స్ట్ చాలా బాగుంటుంది. ట్రావెల్ అంతా తీయలేదు, మళ్ళీ హోటల్కి దిగిపోయాం, అది తీసాను. నెక్స్ట్ వీడియో డెఫినెట్గా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GNSS Vlogs for the more content. Thank you.